అన్న క్యాంటీన్లు. ఎందుకంటే పేదవాళ్ళ ఆకలి తీర్చేది ఏదైనా సరే పట్టెడు అన్నం మనం పెడితే వాళ్ళ ఆకలి తీరుతుంది, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అట్లాంటి పేదల యొక్క ఆకలి తీర్చే ఈ అన్న క్యాంటీన్లు 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మేము అమలు చేస్తే దాన్ని ఈ గొడ్డల పార్టీ వచ్చిన తర్వాత మొత్తం తీసేసి పేదవాళ్ళ యొక్క కడుపును కొట్టేశారు వైసీపీ గవర్నమెంట్లు. దానికి తగ్గట్టుగానే ప్రజలు బుద్ధి చెప్పారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి సారథ్యంలో మళ్ళా మేము అన్న క్యాంటీన్లు రీఓపెన్ చేసి దాదాపుగా చాలా 200 పైన అన్న క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా రన్ చేస్తున్నాం. ఈ రోజున చాలా చాలా సంతోషంగా టిఫిన్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ 5 రూపాయలకే చేసి చాలా క్వాలిటీ ఫుడ్ ఉంది, చాలా బాగా పెడుతున్నారు, చాలా ప్రేమగా రిసీవ్ చేసుకుంటున్నారని ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్నారంటే అది ఒక సంకల్ప బలం ఉన్నటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి పనులు. ఒక ప్రజల కోసం ఎప్పుడూ కూడా నిస్వార్థంగా పనిచేసే ఒక వ్యక్తికే మాత్రం సాధ్యమవుతుంది. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం అనేసి కూడా మేము సందర్భంగా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం.